Dear friends, today we are going to meditate Psalm 44:5. ప్రియ స్నేహితులారా, ఈరోజు 44వ కీర్తన 5వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాము. This beautifully says, only by your power can we push our enemies. ఈ అద్భుతమైన వచనంలో కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు, నీ వలన మా విరోధులను అణిచివేయుదుము. Only in your name can we trample our foes. నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదుము. In the 6th, 7th and 8th verses, the psalmist says, I do not trust in my bow, I do not count on my sword to save me. 6, 7, 8 వచనాల్లో చూచినట్టయితే కీర్తనాకారుడు అంటున్నాడు, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. You are the one who gives us victory over our enemies. You disgrace those who hate us. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే. Oh God, we give glory to you all day long and constantly praise your name. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. When enemies come against us, do not ever try to push them down by yourself. శత్రువులు మనకు విరోధంగా ఎదురైనప్పుడు మన సొంత బలముతో వారితో పోరాడాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. Do not believe in yourself. మీ సొంత శక్తి అందు మీరు నమ్మకముంచకూడదు. Believe in the power of God. దేవుని శక్తి అందు నమ్మకముంచండి. Enemies may oppress you and put you down. శత్రువులు మిమ్మల్ని అణిచివేసి అనగద్రొక్కాలని ప్రయత్నించవచ్చు. But then don't give place to pride. అయితే గర్వానికి చోటివ్వకండి. Don't say that how come they can come and push me down. వారు వచ్చి నన్నెలా అనుగద్రొక్కుతారు అని పోరాడకండి. But then our job is to just praise God. అయితే మన పని ఏంటంటే కేవలం దేవుని స్తుతించడం మాత్రమే. Here the psalmist says, we give glory to you all day long and constantly praise your name. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని కీర్తనాకారుడు ఇక్కడ అంటున్నాడు. David opposed the giant Goliath by the name of God. దావీదు దేవుని నామము వలననే గొల్యాతును ఎదురించి జయించి ఉన్నాడు. He just said, I come in the name of the Lord against you. దేవుని నామంలో నీకు విరోధముగా నేను వచ్చుచున్నాను అని మాత్రమే దావీదు చెప్పాడు. In another place, in Psalm 57:2, David said, 57వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు కదా, I cry to God Most High, who accomplishes all things on my behalf. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను అని అంటున్నాడు. In Psalm 138:8 also he says, the Lord perfects everything concerning me. 138వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అని దావీదు He చెబుతున్నాడు. did not trust on the chariots, అతను రథముల పైన నమ్మకముంచలేదు, but then he trusted in the Lord. కానీ ప్రభు యందే అతను నమ్మిక ఉంచి He ఉన్నాడు. did not take any revenge against his enemies, తన శత్రువుల పైన తను సొంతగా ఎటువంటి పగ తీర్చుకోలేదు. but God destroyed all his enemies. అయితే ప్రభువే అతని శత్రువులందరినీ కూడా నశింపజేసి ఉన్నాడు. David was so humble before God. దావీదు ప్రభు ఎదుట ఎంతో దీనుడిగా జీవించాడు. Whenever enemies came against him, he will just run to God and he will cry out to God. దావీదు యొద్దకు శత్రువులు ఎప్పుడు ఎదురొచ్చినా కూడా అతను ప్రభు యొద్దకు వెంటనే పరుగెత్తుకొని వెళ్ళి మొరపెట్టేవాడు. In the Bible, in Romans 12:19, Paul said, రోమాపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో పౌలు భక్తుడు ఈ విధంగా చెబుతున్నాడు, do not take revenge, my dear friends, ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక but leave room for God's wrath. దేవుని ఉగ్రతకు చోటియుడి. For it is written, it is mine to avenge, I will repay. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. Do not take revenge, dear friends.
ప్రియ స్నేహితులారా, మీరు పగ తీర్చుకొనకండి. Allow God to take revenge. దేవుని ఉగ్రతకు మీరు చోటివ్వండి. When Assyrians were threatening King Hezekiah and saying that they will crush everything and everyone left in Jerusalem, యెరూషలేములో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మేము నశింపజేస్తాము అని అష్షూరీయులు రాజైన హిజ్కియాను the బెదిరించినప్పుడు king just turned to God in prayer. రాజు కేవలం ప్రభు వైపు మరలి ప్రార్థన చేశాడు. Yes, just take everything to the Lord in prayer. ప్రార్థనలో ప్రభు యొద్దకు మాత్రమే అతని సమస్యలన్నిటినీ తీసుకుని వెళ్ళాడు. Then the Lord will fight for you. అప్పుడు ప్రభువే మన పక్షమున యుద్ధము చేస్తాడు. Then the Lord will bring disgrace to your enemies. అప్పుడు శత్రువులను ప్రభువే సిగ్గుపరుస్తాడు. In 2 Kings 19:34, the Lord said this to King Hezekiah. రెండవ రాజులు 19:34లో రాజైన హిజ్కియాతో ప్రభు ఈ విధంగా సెలవిచ్చాడు. After he prayed, the Lord said, I will defend the city and save it. అతను ప్రార్థించిన తరువాత ప్రభు నేను పట్టణమును కాపాడుతాను అని వాగ్దానం చేశాడు. This I will do for my sake and for the sake of David my servant. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును అని ప్రభు వాగ్దానము చేసి ఉన్నాడు. Yes, when you pray to God and cry out to God, the Lord will defend for you. అవును, మీరు ప్రభువుకి మొర్రపెట్టి ఆయన యొద్ద ప్రార్థించినప్పుడు ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు. In another place, David says in Psalm 16:8, 16వ కీర్తన 8వ వచనంలో దావీదు ఈ విధంగా చెబుతున్నాడు. I have kept the Lord always before me. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. Because he is at my right hand, I will never be shaken. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని దావీదు అంటున్నాడు. Keep the Lord always before you. సదాకాలము యెహోవా యందు మీ గురి నిలుపండి. Then the Lord will stand at your right hand to defend you, dear friend. అప్పుడు ప్రభు మీ కుడి హస్తము వైపున నిలుచుని మిమ్మల్ని కాపాడుతాడు. ప్రియ స్నేహితులారా, Never ever try to take revenge at your enemies. ఎప్పుడు కూడా మీ శత్రువులపైన మీరే పగ తీర్చుకోవాలి అని ప్రయత్నించకండి. But then you pray for your enemies. అయితే మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన మాత్రం చేయండి. If a man's life is pleasing to God, the Lord will make that man's enemies to be at peace with him. ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రభువుకి ఇష్టకరంగా ఉంటే ఆ వ్యక్తి యొక్క శత్రువులను కూడా ప్రభు మిత్రులుగా మార్చగలడు అని వాక్యం సెలవిస్తుంది. I know that you are crying out to God because of the oppression the evil people have brought to you. దుష్టులు మీ పైన తీసుకొని వస్తున్న అణిచివేతలను చూచి మీరెంతో విలపిస్తున్నారు అని నాకు తెలుసు. Do not be discouraged, dear friends. నిరాశ చెందకండి నా ప్రియ స్నేహితులారా. The Lord will defend you. ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. The Lord will save you for His name's sake. తన నామము నిమిత్తం ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు. Shall we cry out to God? ప్రభుకి మొరపెడదామా? Father, Lord, you are the one who pushes our enemies at our back. తండ్రి, మా శత్రువులను మా వెనుకకు నెట్టేటువంటి దేవుడవు నీవు మాత్రమేనయ్యా. You are the one who brings disgrace to our enemies. మా శత్రువులకు అవమానమును తీసుకుని వచ్చి సిగ్గుపరిచే దేవుడవు You నీవే. are the one who fights for us, Lord. మా పక్షమున యుద్ధము చేయు దేవుడవు నీవేనయ్యా. Father, even now I cry out for those who are oppressed, O God. తండ్రి, ఇప్పుడు కూడా అణిచివేతకు గురవుతున్నటువంటి నీ ప్రజల కొరకు మొరపెడుతున్నా. They may be saying, Lord, I do not even have anybody in my family to tell my problems, Lord. నా సమస్యలు చెప్పుకోవడానికి కూడా నా కుటుంబంలో ఎవ్వరూ లేరు అని వారు మొరపెడుతూ ఉండవచ్చయ్యా. Father, you stand at their right side, Lord, ప్రభువా, నీవే వారి కుడి పక్షమున నిలుచునుండండి. and defend their cause. వారి పక్షమున పోరాడండి. Lord, Father, as they remained faithful to you, ప్రభువా, వారెంతో నమ్మకంగా నీ ఎదుట ఉండి ఉండగా help your people, Lord. నీ ప్రజలకు సహాయము చేయండి. Stand before them like a mighty warrior, వారి ఎదుట ఒక గొప్ప యోధుని వలె మీరు నిలుచుని సహాయము చేయండి. and you fight for your children, Lord. మీరే నీ బిడ్డల పక్షముగా యుద్ధము చేయండి ప్రభు. And Master, bring justice for your children.
ప్రభువా నీ బిడ్డలకు న్యాయము తీర్చండి అయ్యా. Lord, they may be going through court cases. ప్రభువా వారు కోర్టులో కేసులను ఎదుర్కొంటూ ఉండవచ్చు. Fight for your people, Lord. నీ ప్రజల పక్షమున యుద్ధము చేయండి అయ్యా. Nobody should steal anything from them, Lord. వారి ఎదుట నుండి ఎవ్వరూ ఏది దొంగిలించకూడదు ప్రభువా. Lord, Master, give them victory. ప్రభువా మీరే వారికి విజయాన్ని Let ఇవ్వండి. the victory come from you, Master. నీ యొద్ద నుండే వారికి విజయము వచ్చునుగాక అని Thank ప్రార్థిస్తున్నాను. you, Lord, for delivering your people, నీ ప్రజలను విడుదల చేస్తున్నందుకై నీకు వందనాలు ప్రభు. for answering all their prayers. వారి ప్రార్థనలన్నిటికీ జవాబిస్తున్నందుకై వందనాలు. I know that you are acting on behalf of your children. నీ బిడ్డల పక్షమున మీరు కార్యములు చేయబోతున్నందుకై నీకు వందనాలయ్యా. Bring peace to them, Lord. వారికి సమాధానము కలుగజేయండి. And let all the disturbing waves stand still in Jesus' name. అలజడులు కలుగజేస్తున్నటువంటి ప్రతి అలలు యేసు నామములో ఇప్పుడే నిమ్మలమవునుగాక. Bring peace to every home who are going through problems. సమస్యలు ఎదుర్కొంటున్న ప్రతి గృహముకు నీ సమాధానము కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను. Bring the family together. కుటుంబాలను ఐక్యపరచండి. Let them have perfect peace, O God. నీ సంపూర్ణ సమాధానము వారి కలిగియుందురుగాక. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. God bless you, dear friend. ప్రభు మిమ్మును దీవించుగాక ప్రియ స్నేహితులారా. If you need prayer, please contact our prayer tower. మీకు ప్రత్యేకమైన అవసరతలుండి ప్రార్థన సహాయం కోరుకుంటుంటే ప్రార్థనా గోపురానికి కాల్ చేయండి. The phone number is on the screen. స్క్రీన్ పైన మీకు ప్రార్థనా గోపురం నంబర్ కనపడుతుంది. Please note down and call the prayer tower. ఆ నంబర్ను రాసుకొని ప్రార్థనా గోపురాన్ని కాల్ చేయండి. Our Jesus Calls Prayer Tower intercessors are waiting for your prayer. మా యేసు పిలిచినాడు ప్రార్థనా గోపురంలోని యోధులు మీ కొరకై వేచి ఉన్నారు. May the Lord defend your cause ప్రభు మీ పక్షమున యుద్ధము చేయునుగాక. and give you victory. మీకు విజయము ఇచ్చునుగాక. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక. Precious Sister Karuna Monica, thank you for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండి నిమిత్తమై కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన సహోదరియగు కరుణా మౌనిక గారికి ధన్యవాదములు తెలియచేయిచు ఉన్నాను. According to Psalm 31:19, the Bible says, "How abundant are the good things that you have stored up for those who fear you." 31వ కీర్తన 19వ వచనం, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తమై నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది. Father, bless Sister Karuna with spiritual blessings and good health. తండ్రి సహోదరి కరుణాను ఆశీర్వదించి ఆధ్యాత్మిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. Venkata Kiran and Pragati have blessing in the jobs in Germany. వెంకట కిరణ్ కు ప్రగతికు జర్మనీ దేశంలోని వారి ఉద్యోగంలో మీ ఆశీర్వాదములను అనుగ్రహించండి. And Sujata and family be blessed. Sunita and family be blessed. సుజాత వారి కుటుంబం ఆశీర్వదించబడునుగాక. సునీత వారి కుటుంబము ఆశీర్వదించబడునుగాక. Vernika and Neumika have divine wisdom and great accomplishments. వర్ణిక న్యూమిక వీరికి దైవికమైన జ్ఞానమును గొప్ప కార్యముల సాఫల్యతను అనుగ్రహించండి. Akshit, Siddharth, Abhishek, a blessing in the job. Ankit have good marks in the 12th. In the name of Jesus, let all these blessings come upon them. Amen. అక్షిత్, సిద్ధార్థ్, అభిషేక్ వారి ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. అంకిత్కు 12వ తరగతిలో మంచి మార్కులను అనుగ్రహించండి. యేసు నామములో ఈ ఆశీర్వాదములన్నీ వారి మీదకు వచ్చునుగాక. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you.